లోపల ఉన్న అసలు నేను ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడే అంతటా ఉన్నాడు. కాబట్టి వసుధైవ కుటుంబకం, ఇది చెప్పింది సనాతన ధర్మం. అందరం మేమంతా ఒకటే కుటుంబం. అందుకే శంకరాచార్యుల వారి కాశీ వెడితే నాకే అన్నం పెట్టు, నా శిష్యులకి అన్నం పెట్టు అనలేదు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్న పరమశివుడు, మా ఇల్లు 3 లోకాలు, అందరికీ అన్నం పెట్టమ్మా అన్నారు. అది వసుధైవ కుటుంబకం. అందరూ అన్నం తినాలని కోరుకున్నటువంటి ధర్మం ఏదున్నదో అది సనాతన ధర్మం తప్ప కొంతమందే బాగుండాలని కోరుకోవడం ఈ ధర్మానికి తెలియదు. అందరూ బాగుండాలని కోరుకుంటుంది. కేవలం మనుష్యులు కాదు, శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి అన్నీ బాగుండాలి. అంతే తప్ప ఎవరో కొద్ది మనుష్యులు బాగుంటే చాలు, పశువులు పోయినా పర్వాలేదు అలా అనదు. విశాల హృదయంతో మాట్లాడుతుంది. లోపల ఉన్న అసలు నేను ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడే అంతటా ఉన్నాడు. కాబట్టి